అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని పాఠంలోనికి వెళ్దామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా కన్నతండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కన్నతండ్రి, మీ పిల్లల ద్వారా నాయనా మేము ఆన్‌లైన్‌లో మీ మాటలు తండ్రి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన మీ పిల్లలకి మీ మాటల్లోని కొన్ని మాటలు చెప్పనండగా, చెబుతున్న నాకు సమయోచితమైన ఆలోచనని, జ్ఞానమును, జ్ఞాపకశక్తిని దయచేయము. వింటున్న మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలటకు సామర్థ్యతను మీరు నాకు ప్రసాదించమని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా క్రీస్తు యేసు వారి నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచింపబోయే ఒక అంశము, బైబిల్ అనగానేమి? దానిని ఎలా చదవాలి? మరలా చెప్తున్నానండి. బైబిల్ అనగానేమి? దానిని ఎలా చదవాలి? బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. ఇది క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్. క్రైస్తవులకే దీనిపైన సరైన అవగాహన లేకపోవడం వలన, బైబిల్ అనగానేమి? దానిని ఎలా చదవాలో అన్నటువంటి పాఠాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. క్రైస్తవేతలైనటువంటి వారు బైబిల్ ఒక అబద్ధాల పుట్టని, ఇదొక మత గ్రంథమని, బైబిల్ బండారమని రకరకాల ఆలోచనలు వెల్లబుచ్చుచున్నారు. బైబిల్ గొప్పతనాన్ని ఎరుగక క్రైస్తవ దేశమైన అమెరికా ప్రభుత్వమే 1981లో లూసియానా చట్టం చేసి వారి దేశ పాఠ్య పుస్తకాల నుండి బైబిల్ నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతా తెలుసుకోవటం అవసరం. కనుకనే ఈ పాఠాన్ని ఆత్మీయ తండ్రి గారు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో పెట్టడం జరిగింది. ఇంతకీ బైబిల్ అనగానేమి? బైబిల్ అనే పదం ఇది బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లాస్ అనగా గ్రంథము లేదా పుస్తకములు అని అర్థము. బైబిల్‌ను పరిశుద్ధ గ్రంథమని, ధర్మశాస్త్రమని, దేవోక్తలని, లేఖనములని, నిబంధన గ్రంథమని, ప్రవచన గ్రంథమని ఇలా రకరకాలుగా బైబిల్‌లో దేవుడు రాయించినటువంటి మాటల్లో కనబడుతుంది. యోహాను సువార్త 10:34లో కానివ్వండి, మొదటి పేతురు 4:11లో కానివ్వండి, యోహాను సువార్త 5:39లో కానివ్వండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8:13లో కానివ్వండి, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20, 21 వచనంలో ఈ సందర్భాలన్నీ కూడా మనకు కనబడుతుంది. ఈ బైబిల్‌లో 2 నిబంధనలు కలవు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు. అది ఆదిమ హీబ్రూ భాష నుండి వ్రాయబడింది. ఇక క్రొత్త నిబంధనకి రాగలిగితే, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఆదిమ గ్రీకు భాష నుండి వ్రాయబడింది. మొత్తం 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్. దానిని మనం పరిశుద్ధ గ్రంథం అని కూడా పిలుస్తుంటాం. బైబిల్‌ను సుమారు ఎంతమంది రాశారు అని మనం ఆలోచన చేయగలిగితే, 42 భక్తులు ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా వృత్తులు చేసేవారు రాశారు. వీరిలో ప్రవక్తలున్నారు, రాజులున్నారు, శాస్త్రులున్నారు, పశువుల కాపరులున్నారు, గొర్రెల కాపరులున్నారు, జాలరులున్నారు, అపోస్తులున్నారు, వైద్యులున్నారు, సుంకరి ఉన్నారు, డేరాలు కుట్టేవారున్నారు. ఇంతమంది వ్రాసిన బైబిల్ అంతా కూడా ఒకే భావం కలిగి ఉండటం గల కారణం ఏంటో తెలుసా? వ్రాయించింది దేవుడు. బైబిల్ వ్రాయుటకు సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. అప్పటికి కాగితాలు లేవు కనుక రాతి పలకల పైన, అదేవిధంగా చర్మపు కాగితాల పైన వ్రాసి గ్రంథపు చుట్టలుగా చుట్టి భద్రపరిచారు. ఓసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటను మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, అంటే గ్రంథపు చుట్ట యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడుతున్నప్పటికి ఎలా ఉందన్నమాట? గ్రంథపు చుట్టలుగా రాసి భద్రపరిచిరి. వీటిని జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఆయన అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత క్రీస్తు శకం 1455 సంవత్సరంలో మొట్టమొదట ముద్రించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అనంటే అది బైబిల్ మాత్రమే. బైబిల్ అన్ని భాషల్లో ముద్రింపబడి
అందరికంటే కూడా, అన్నిటికంటే కూడా ఎక్కువగా చరిత్రకెక్కినది ఏదైనా ఉందా అంటే, అది బైబిల్ మాత్రమే అని మనం చెప్పొచ్చండి. మరి భూమి మీదకొచ్చిన మనుషులందరూ తిరిగి తండ్రి దగ్గరికి చేరడానికి ఈ బైబిల్ ఒక మార్గదర్శకంగా ఉంది. ఎందుకంటే, ఇది తండ్రి అయిన దేవుని యొక్క మనస్సు. మోషే గారి ద్వారా ఒకనాడు ఇశ్రాయేలుల కొరకు సీనాయి పర్వతం మీద విధి రూపకమైనటువంటి 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును 2 రాతి పలకల పైన ఇవ్వడం జరిగింది. ఒక సందర్భాన్ని చూసినట్లయితే, యిర్మీయా గారి కాలంలో కూడా పాత ధర్మశాస్త్రంలోని కొన్ని పేజీలు కాల్చబడినను, తిరిగి దేవుడు లేఖికుడైన నేరియా కుమారుడగు బారాకు చేత యిర్మీయా నోటి మాట ద్వారా వ్రాయించడం జరిగింది. ఆ మాటలు మనకు యిర్మీయా గ్రంథంలో కనబడతాయండి. ఇశ్రాయేలీయులు పాత ధర్మశాస్త్రాన్ని సరిగా నెరవేర్చలేకపోయారు కనుక, యేసుక్రీస్తుల వారు ఈ మానవ దేహాన్ని ధరించుకొని, పాత నిబంధనలను నెరవేర్చి, ప్రపంచంలోని మనుషులందరి కొరకు క్రొత్త నిబంధనను ఇవ్వడం జరిగింది. బైబిల్‌లో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందినవి. సృష్టి కార్యక్రమం గూర్చి, మనిషి భూమి మీదకి రావటం గురించి, దీని వెనక గల కారణాలు, మనిషి ఎలా బ్రతికి కడకు పరలోకానికి వెళ్ళాలో బైబిల్ చెబుతుందండి. అదేవిధంగా అందుకే ప్రపంచంలో మరి ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి 4 మహా సామ్రాజ్యాల తరువాత రవి అస్తమించిన సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేవుడు నిలువబెట్టుటకు గల కారణం ఏంటో తెలుసా? బైబిల్ ప్రపంచమంతటికి వ్యాపించాలని. ఇదిగో ఈ బైబిలు ఎంతో ఉన్నతంగా, ఎంతోమంది మదిలోనికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని భద్రపరచడం జరిగింది. అనేక మంది మరి ఈ బైబిల్‌ను ఎవరు రాయించారో, మరి ఇవి మనుషుల ఊహను బట్టి వ్రాయబడింది అని అనేక మంది మాట్లాడుతుంటారు. ఇంతకీ నిజంగా బైబిలు మనుషుల ఊహను బట్టి వ్రాయబడిందా? లేదంటే దేవుడే రాయించారా? అటువంటి మాటలను మనం ఆలోచించగలిగితే, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20, 21 వచనాల్లో మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక క్షమించండి, రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20, 21 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఒక- ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ఒకడు అక్క చదవండి అక్క. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించాలి, మొదట తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి దేవుడే వ్రాయించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ బైబిల్‌ను ఎలా చదవాలి? బైబిల్‌ను ఎలా చదవాలో ఒకసారి మనం ఆలోచించగలిగితే, బైబిల్ చదవాలని నామమాత్రంగా చదివితే బైబిల్‌లో ఉన్నటువంటి మాటలు అర్థం కాదు. అలా చదివేవారు ఎక్కువ మంది ఎలా ఉంటారంటే, సంవత్సరానికి ఒకసారి వాగ్దానాల రూపంలోనో, లేదంటే రోజుకో అధ్యాయం చదివితే ఆ వాక్యం అర్థమైపోతుందనో, లేదంటే క్యాలెండర్‌లో ఉన్నటువంటి 2 మాటలు చదువుకుంటే ఇప్పటికి ఈ రోజుకి సరిపోతుందనో ఇలా చదివితే దేవుని మాటలు అర్థం కాదు. నేటి క్రైస్తవులంతా కూడా చదివే వాక్యాన్ని అపార్థం చేసుకొని ఎన్ని శాఖలుగా మారిపోయారంటే 3000 శాఖలుగా, వేలకు వేలు ఫెలోషిప్‌లుగా ముక్కలైపోయారు. కారణం బైబిల్ చదివేటప్పుడు ఆ వాక్యం అర్థం కాకపోవడమే. అందుకే మరి దేవుడు ఈ బైబిల్‌ను ఎలా చదవమన్నారు? ఇంతకీ మనం బైబిల్‌ని ఎలా మరి పరిశీలించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు ఒక వాక్యం అర్థం కాకపోతే పై వచనాలను, క్రింద వచనాలను మరి కలుపుకుంటూ చదవాలి. అప్పటికి అర్థం కాలేదనుకోండి, ఇరు ప్రక్కల ఉన్నటువంటి అధ్యాయాలను చదవాలి. అంటే బైబిల్ ఎలా ఉంటుందంటే, బైబిల్ అంతా కూడా ఒక పజిల్‌లా ఉంటుంది. బైబిల్‌లో ఒక మాట ఒకసారి చెప్పినా, ఎక్కువ సార్లు చెప్పినా దానికి ఉన్నటువంటి విలువైతే మాత్రం ఒకటే. ఇంతకీ బైబిల్‌ను ఎలా చదవాలంటే, మొదటిగా బైబిల్‌ను పరిశీలనగా చదవాలి. ఇంతకీ బైబిల్‌ను పరిశీలనగా చదవమని బైబిల్‌లో ఎక్కడుందో ఆ మాటలు మనం చూడగలిగితే,
యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. బైబిల్‌ను చదివేటప్పుడు పరిశీలించి చదువుకోవాలి. ఎందుకంటే అంతా ఒకే దగ్గర లేదు. ఇంతకీ పరిశీలించి చదవమన్నారు కదా! ఎలా పరిశీలించాలి? అందుకే అపోస్తలుల కార్యంలో దేవుడు ఒక మాటను రాయిస్తూ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే వీరు తెసలోనికైలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ వీరు అని చెబుతున్నారు. వీరంటే ఎవరు? వీరు అంటే బెరయలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే కూడా గనులుగా ఉన్నారంట అండి. వారు ఆసక్తితో వాక్యాన్ని అక్కడ వాళ్ళు గనులుగా ఉన్నారు. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. పౌలు గారు, శీల గారు చెబుతున్నటువంటి సంగతులు ఇంతకీ బైబిల్‌లో ఉన్నవా? లేవా? అని ప్రతి దినము కూడా లేఖనాలను ఏం చేస్తూ వచ్చారంటే పరిశోధించుచూ వచ్చిరి. పరిశోధిస్తున్నారు. ఇంతకీ పౌలు గారు చెప్తున్నారు కదా! పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు బైబిల్‌లో ఉందా? లేదా? ఆ రోజు దేవుడు రాయించినటువంటి మాటలు అలా ఉన్నాయో లేదో అన్నటువంటి విషయాన్ని వాళ్ళు పరిశోధించి చదవడం జరిగిందండి. అందుకే వీరు పరిశీలించారు కాబట్టే ఆ సంఘంలో ఉన్న వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం నేడున్నటువంటి వాక్యం కలిగిన క్రైస్తవులకు కూడా ఎవరికి కూడా లేదు. పౌలు అంతటా ఆయన చెబుతున్నప్పుడే ఇంతకీ పౌలు గారు చెబుతున్నది, శీల గారు చెబుతున్నటువంటి మాటలు ఉన్నాయో లేవో అని వాళ్ళు పరిశీలించారు, పరిశోధించారంటే ఎంత గొప్పవారండి. అందుకే వాళ్ళు గనులు అని పిలవడం జరిగిందండి. పరిశీలన చేసే ముందు మరో సంగతి మనం గ్రహించాలి. ఏంటో తెలుసా? బైబిల్‌లో సందర్భాలన్నీ కూడా ఒకే చోట వ్రాయబడలేదు. బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయంటే కొంత ఇచ్చట, కొంత అచ్చట ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇక్కడ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అంటున్నారు. అంటే ఈ మాటను చూసి కొంత ఇచ్చట కొంత అచ్చట అని అనగానే కొంత బైబిల్లో కొంత ఇతర గ్రంథాల్లో అని అనేక మంది పొరబడుచున్నారు. కేవలం బైబిల్లో తప్ప మరి ఏ గ్రంథాల్లో కూడా యెహోవా వాక్యం దొరకదు. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయంటే బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. కనుక వాక్యాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడ వెతకాలి? కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నారు కనుక ఇది కొంత బైబిల్లో వెతకాలి, కొంత ఇతర గ్రంథాల్లో వెతకాలి అని వెతకకూడదండి. దేవుని వాక్యాన్ని బైబిల్లోనే వెతకాలి. బైబిల్ తప్ప మరి ఏ గ్రంథంలో కూడా మరి దేవుని మాటలు దొరకవు కనుక బైబిల్లో వెతకాలి. వాక్యంపై పరిశీలన లేకపోవడం వల్లనే ఇలాంటి అపార్థాలు వస్తున్నాయి. కనుక అలాంటి వారు మరి నరకానికి జారిపోక తప్పదండి. ఎందుకంటే దేవుని మాటలు బైబిల్లోనే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అన్నారు, సూత్రం వెంబడి సూత్రం అన్నారు, కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నారు. ఎక్కడ అంటే బైబిల్లోనే చదవాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయంలో కూడా ఏం చేయాలంటే బోధించు వానితో మరి బోధలో పాలువాడై ఉండవలను. అంటే మంచి పదార్థము అనగా దశమ భాగాలు ఆహార పదార్థాలని
అపార్థం చేసుకోకూడదండి. మంచి పదార్థాలు అని అనగానే దేవుని మాటలు. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే, వాక్యాన్ని పరిశీలించినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఇక్కడ నీకు అప్పగింపబడిన మంచి పదార్థం అంటున్నారు. దేవుడి మాటలు ఎలా ఉన్నాయంటే, దేవుని మాటలు మంచి పదార్థంగా ఉంది. దీన్ని హితవాక్యము మంచి వాక్యము అని దేవుడు ఎంతో చక్కగా రాయించడం జరిగిందండి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే, బైబిలు చదివినప్పుడు ముందుగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే కాలము, అదేవిధంగా సందర్భము, భావము, భాష. ఈ 4 కూడా దృష్టిలో పెట్టుకొని చదవాలి. బైబిల్ చదివేటప్పుడు మొదటిగా కాలం, ఇది ఏ కాలానికి సంబంధించింది. రెండవదిగా సందర్భం, ఏ సందర్భంలో జరుగుతున్నది. మూడవదిగా భాష. ఇక నాలుగవదిగా దాని యొక్క భావం. కాలాన్ని బట్టి మొదటిగా చదవాలి అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నామండి. బైబిల్ని కాలాన్ని బట్టి చదవాలి. అంటే దేవుడు వ్రాయబడిన వాటికి ఏ కాలానికి సంబంధించిందో అంటే అది క్రీస్తుకు పూర్వమా లేదా క్రీస్తు శకమా అని మొదటిగా ఆలోచించాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10, 11 వచనాలు మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10, 11 వచనాలు మనం చూడగలిగితే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. ఇక్కడ చెబుతున్నారండి ఏమని, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నారంటే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించరి. ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించినో దానిని విచారించి పరిశోధించని ఉందండి. ఉదాహరణకి మనం ఆలోచించగలిగితే, ఆనాడు పగ తీర్చుకోవడానికి యెహోషువ దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడు, సూర్య చంద్రుల్ని ఆపేశారు. అంటే సూర్య చంద్రులు ఆగిపోయారా అంటే ఆగిపోవడం జరిగింది. అది ఏ కాలము, అది కొత్త నిబంధన కాలమా లేదంటే పాత నిబంధన కాలమా లేదంటే ఇప్పుడున్నటువంటి కాలంలోనా అని మనం ఆలోచించాలి. అది ఎప్పుడు జరిగిన సంఘటన అన్నప్పుడు అది పాత నిబంధన కాలంలో జరిగింది. మరి ఇప్పుడు సూర్యుడు మన కోసం ఆగమంటే ఆగుతాడా? ఆగడండి. మన కోపాన్ని సూర్యుడు అస్తమించే లోపే మానుకోమన్నాడు దేవుడు. ఆనాడు సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. కారణం అదిగో ఆ రోజు భక్తులు ప్రార్థిస్తే మరి యెహోషువ గారు దేవుని పక్షాన నిలువబడి యుద్ధం చేసేటప్పుడు ఇదిగో దేవునికి మొరపెట్టుకున్నారు, యుద్ధంలో నీ జయం పొందాలి, ఎలాగైనా మీ పేరును గొప్ప చేయాలి అని అన్నప్పుడు మరి సూర్యుడు చంద్రుడు ఆగినట్లుగా కనబడుతుందండి. ఈనాడు ఆగవండి. ఈ రోజు చాలా మంది గుడ్డి వారు చూపు పొందుతారు, అదేవిధంగా కుంటి వారు లేపబడతారు, నడుస్తారు, మృతులందరూ కూడా బ్రతికింపబడతారు అని ఈ రోజు ఇప్పుడు జరుగుతాయి అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మరి ఆ రోజు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఇలాంటివన్నీ జరిగిందండి. కానీ మనం చదువుతున్నటువంటిది, మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నామో, బైబిల్లో ఎలాంటి కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని కాలానుగుణంగా బైబిల్లో జరిగే మార్పులను
బైబిల్ చదువుతుంటే మనం తెలుసుకోవాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారు మరి గుడ్డి వారికి చూపునిచ్చారు, మృతులు సైతం లేపారు. అదే యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచారు, ఆరిన నేల మీద నడిచినట్లుగా. మరి ఈ రోజు అలా ఎవరైనా నడవగలరంటే ఎవరు నడవలేరు. ఎవరు కూడా మరణించిన వారిని బ్రతికింపలేరు. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. ఇదిగో అది ఏ కాలంలో జరిగింది, అప్పుడు ఎవరి కాలంలో జరిగింది అన్నటువంటి విషయాల్ని ఆలోచించాలండి. అలాగే మరొక ఉదాహరణ మనం చూడగలిగినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక రా- 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే, ఈ సందర్భంలో మెల్కీసెదెకుకు ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నారు. కానీ వీటిని బట్టి మెల్కీసెదెకు క్రీస్తు కాదని నేడున్నటువంటి వాళ్ళు అంటున్నారండి. కానీ అది ఏ కాలంలో సంభవించినవి అని మనం ఆలోచన చేయగలిగితే, పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. అబ్రహాము గారి కాలంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి మనము ఆది కాండంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో హెబ్రీలకు రాసిన పత్రికలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఇది యేసుక్రీస్తు వారి గురించి కాదండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఉంది కనుక, ఇదిగో యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? తల్లి ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నారు కదా. కనుక ఈ సందర్భము యేసుక్రీస్తు వారి గురించి కాదని చెప్తున్నారండి. కానీ ఇక్కడ కాలం ఏ కాలంలో జరిగింది, ఎప్పుడు జరిగింది ఆ సందర్భం, ఆ కాలాన్ని బట్టి అర్థం చేసుకోకపోవడం వల్లనే పొరబడుచున్నారు. కనుక ఇంతకీ ఇది ఏ కాలంలో జరిగింది అన్నటువంటి విషయాలను ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనానికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. చాలండి. అప్పుడు ఇక్కడ అబ్రహాము గారి కాలంలో ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? అబ్రహాము గారి కాలంలో జరిగింది. అతను యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాజుని ఓడించి తిరిగి వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఆ సందర్భం. అలా జరుగుతున్న ఆ కాలంలో, అబ్రహాము గారి కాలంలో ఆ కాలాన్ని తీసుకోవాలి. అబ్రహాం గారి కాలానికి క్రీస్తు ఎలా ఉన్నారంటే మెల్కీసెదకుగా ఉన్నారు. అందుకే వంశావళి గాని తల్లి గాని లేదు. అంటే పరలోకపు తండ్రి ఉన్నా భౌతికంగా తల్లిదండ్రులు లేరు. కానీ నేటి క్రైస్తవులు హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ మాటను చదివేసి అది ఎవరి కాలానికి సంభవించిందో కూడా పరిశీలించక మెల్కీసెదెకు క్రీస్తు యేసు వారు కాదు అని అపార్థం చేసుకుంటున్నారండి. అంటే ఎలా చదవాలంటే బైబిల్‌ను కాలాన్ని బట్టి చదవాలి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే సందర్భం. బైబిల్‌లో ఉన్నటువంటి మాటలను సందర్భాలను బట్టి చదవాలి. అంటే బైబిల్‌లో ఒక వచనం చదువుతున్నప్పుడు ఆ మాట ఎవరు చెబుతున్నారు? ఎవరితో చెబుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? అన్నటువంటి ఆ సందర్భాన్ని గ్రహించుకొని చదవాలి. ఉదాహరణకు ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనానికి మనం రాగలిగితే, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు ఇక్కడ నోరు చదవండి అక్క. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఇక్కడ నపుంసకుడు అడుగుతున్నారు ఫిలిప్ గారిని. ఏమని అడుగుతున్నారు?
ఇదిగో నేను చదువుతున్నాను, యెషయా గ్రంథాన్ని చదువుతున్నారు ఎవరని అన్నప్పుడు నపుంసకుడు చదువుతున్నారు. ఇతడు ఎక్కడ ఉండి ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో యెరూషలేములోనికి వెళ్తున్నారండి. ఎందుకంటే ఆరాధనకి వెళ్తున్నారు. అలా రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్ గారు మరి నపుంసకుడిని కలుసుకున్నప్పుడు, ఇంతకీ మీరు చదువుతున్నది అర్థమవుతుందా అని ఫిలిప్ గారు అడుగుతున్నప్పుడు, ఇదిగో నేను చదువుతున్నది నాకెవరైనా వివరిస్తే తప్ప నాకెలా అర్థమవుతుంది? నేను ఎలా గ్రహించగలను అని అన్నప్పుడు, ఆ చదువుతున్నటువంటి ఆ భాగంలో ఉన్నటువంటి ఆ అంశాన్ని గురించి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇంతకీ యెషయా ప్రవక్త చెప్తున్నారు గదా! ఎవరిని గూర్చి చెప్పుచున్నారు? నన్ను గూర్చియా? లేదంటే వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని అడుగుతున్నారండి. ఆ సందర్భాల్లో మనం ఆలోచించగలిగితే 32వ వచనంలో ఉంటుంది. ఏమని? అతడు లేఖనమును చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వధకి తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండెనో, అలాగే ఆయన నోరు తెరవకుండెను అన్నటువంటి ఆ మాటలు చదువుతున్నప్పుడు, ఇంతకీ ఇక్కడ యెషయా గారు చెబుతున్నారు గదా! ఈ మాటలు ఎవరి గురించి? తన గురించి తాను చెబుతున్నారా? లేదంటే వేరెవరి గురించైనా చెబుతున్నారా? అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారండి. అంటే సందర్భానుసారంగా బైబిల్ చదివితేనే అది అర్థమవుతుంది. మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగంలో దేనినైనను విడిపింపగోరిన యెడల దాన్ని 5వ వంతును దానితో కలుపవలెనని ఉంటుందండి. ఇక్కడ ఈ సందర్భంలో మోషే ఇశ్రాయేలులకు దశమ భాగం ఇవ్వమంటే, ఈనాడు బోధకులు ఏమని చెప్తున్నారంటే మోషే గారు కదా దశమ భాగం ఇవ్వమనింది. కాదు కాదు, మీరు ఇదిగో మరి ఆ రోజు దశమ భాగాలు ఇవ్వాలని బోధించారు. నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరందరూ ఏం చేయాలంటే, ఇదిగో దశమ భాగాలు మీరు తీసుకొని రావాలి. ఆ ధర్మశాస్త్రం ఎవరికంటే, ధర్మశాస్త్రము ఆనాడు ఉన్నటువంటి లేవీయులకు ఇవ్వబడింది. కానీ లేవీయులకు ఆచరించవలసినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు ఆచరిస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారండి. ఎందుకంటే ఇదిగో దశమ భాగాలు ఆ రోజు ఎవరైతే యాజకులుగా ఉంటారో ఆ యాజకులుగా ఉన్నటువంటి వారికి ఈ దశమ భాగాలు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. కానీ ఇదిగో ఆ రోజు ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండగలు కానివ్వండి, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, ఆ రోజు మరి పస్కా పండుగలని, ధర్మ దశమ భాగాలని వీటినన్నిటినీ మరి అవి ఎవరికి ఇవ్వబడింది అన్నప్పుడు అవన్నీ ఇశ్రాయేలుకి. కానీ క్రొత్త నిబంధనను పాటించక ఇశ్రాయేలుగా ప్రవర్తిస్తూ ఇదిగో మేమందరం కూడా ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటలు మేము కూడా ఆచరించాలి, మేము కూడా పాటించాలి అని అంటున్నారండి. ఇది బైబిల్ ప్రకారంగా సరైనదా అంటే సరైనది కాదు. అది ఎవరికి ఇవ్వబడింది అన్నప్పుడు ఆ సందర్భం జరుగుతున్న ఆ సందర్భం ఎవరి కొరకు అని అన్నప్పుడు అది ఇశ్రాయేలుల కొరకు అని మనం ఆలోచించాలి. అది చెప్తున్నటువంటి మాటలు ఎవరికంటే అది ఇశ్రాయేలుకి. ఆచరించవలసింది ఎవరు అన్నప్పుడు ఇశ్రాయేలు. మరి నేడు మనం ఎవరు అని అన్నప్పుడు మనం క్రైస్తవులం కనుక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాటిని మనం ఆచరించవచ్చా అన్నప్పుడు ఆచరించకూడదండి. అందుకే సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి బైబిల్‌ను చదవాలి. ఇక మరో విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే భాష. బైబిల్ చదివేటప్పుడు ఆ భాష మరి ఎలా ఏ భాష మరి ఆ భాషలో చదివేటప్పుడు ఎలా ఉండాలంటే ఆ భాషా జ్ఞానం కలిగి ఉండాలి. చదివేటప్పుడు బైబిల్‌లో మరి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎక్కడ కమా పెట్టాలి? మరి ఆ బైబిల్‌లో ఉన్నటువంటి మాటలను చదువుతున్నప్పుడు దేనికి దేనికి ఆ సందర్భాన్ని కలుపుకుంటూ చదవాలి అన్నటువంటి భాషపై పట్టు కలిగి ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వచనాన్ని చదువుతున్నాం అనుకోండి. ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు కమ ఉంటుంది. అలాగే కంటిన్యూషన్‌గా ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఆశ్చర్యార్థకం ఉన్నప్పుడు ఆశ్చర్యార్థకం చదవాలి. ప్రశ్న ప్రశ్నించే విధంగా వచ్చిందనుకోండి, ప్రశ్నించే విధంగా చదవాలి. కమా పెట్టి చదవాలన్నప్పుడు కమా పెట్టి చదవాలి. ఫుల్ స్టాప్ పెట్టుంటే అక్కడికి ఆపుకోవాలి. అంటే ఆ వచనం అక్కడికి ఆపుకోవాలి. అలా పెట్టి చదివితే గాని మనకు అర్థం కాదు. నేడు అనేక మంది జ్ఞానం లేకపోవడం వల్లనే రకరకాలైనటువంటి అపార్థాలను కలుగజేసుకుంటున్నారు. ఒకసారి మనం బైబిల్‌లో ఒక మాటను మనం ఆలోచించగలిగితే నోవహు గారి సందర్భం కనబడుతుంది.
నోవాహు గారి సందర్భంలో మనం ఆలోచించినప్పుడు నోవాహు గారు అట్లు చేసెను అని ఉంటుంది. ఎక్కడుంటుంది ఆ మాటను మనం చూడగలిగితే ఆది కాండము 7వ అధ్యాయంలో ఉంటుంది. నోవాహు గారు ఏం చేశారనమాట? అట్లు చేసెను. నోవాహు గారు ఏం చేశారు? అట్లు చేసిన ఉంటుంది. మరి ఇంతకీ నోవాహు గారు ఏమైనా అట్లు పితామహుడా? కాదండి. నోవాహు గారు ఎలా చేశారన్నప్పుడు దేవుడు ఏదైతే నోవాహు గారికి చెప్పారో నోవాహు గారు మరి దేవుడు చెప్పిన విధంగా ఓడ కట్టడం కనబడుతుంది. అంటే ఆ నిర్మాణం దేవుడు చెప్పిన విధంగా చేసినట్లుగా కనబడుతుంది. కనుక నోవాహు గారు ఎలా చేశారంటే దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా చేసినట్లుగా ఆది కాండం 6వ అధ్యాయము 22వ వచనంలో కనబడుతుంది. ఏమని? నోవాహు అట్లు చేసెను. ఎలా చేశారు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని దేవుడు చక్కగా రాయిస్తే, ఇదిగో అట్లకి పితామహుడు ఎవరో తెలుసా? అట్లంటే మనం దోశ పోసుకుంటాం కదండి, కానీ పెసరట్టు మినపట్టు అంటారు కదా, ఆ అట్లు పితామహుడు ఎవరో కాదు, ఇదిగో నోవాహు గారేనండి అట్లకి పితామహుడు. ఆ అట్లు చేయడానికి మూల పురుషుడు అని భాషా జ్ఞానం లేకపోవడం వలన ఇదిగో అపార్థం చేసుకొని ఆ మాటనే మార్చేశారండి. కనుక బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా భాషా జ్ఞానము అనేటువంటిది ఉండాలి. ఇక మరో సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే భావం. ఇంతవరకు మనం ఎలా చదువుకోవాలి అని అన్నప్పుడు ఒకటి కాలాన్ని బట్టి చదవాలి, సందర్భాన్ని బట్టి చదవాలి, మూడవది భాషను బట్టి చదవాలి, నాలుగవది భావం. వాక్యం చదివేటప్పుడు వాక్య భావాన్ని గ్రహించాలి. నేడుంటే క్రైస్తవ బోధకులు దేవునికి ఉన్నటువంటి ఆ పేరు ఫలానా భాషలోనే ఖచ్చితమైనది అనడే ఆ భావం కలిగి భాషకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారండి. దేవునికి ఒక పేరుందని ఆ పేరును బట్టి ఆయన పలుకుతాడని విపరీత అర్థాలను చెప్పి వ్రాయబడిన పేర్లు దేవుని భావాన్ని అపార్థాన్ని ఆలోచించడం మర్చిపోయారండి. మరి దేవుని గురించి ఇదిగో హెబ్రీ భాషల్లో మరి యాషువా అని వ్రాయబడింది. కనుక దేవుని ఎలా పిలవాలంటే పాత నిబంధనలో యెహోవా అని ఉంది కదా, కాబట్టి మరి దేవుని ఎలా పిలవాలంటే యాషువా అనే పిలవాలి, అప్పుడే దేవుడు పలుకుతాడని ఇలా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు వ్రాయబడిన పేరులో దేవుని భావాన్ని మరి ఆయనకు ఉన్నటువంటి ఎన్నో నామాలు గొప్ప గొప్పగా ఉందండి. ఆయన ఉన్నవాడు, ఆయన మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇలా ఉంటే లేదు ఫలానా భాషలోనే పిలిస్తేనే, ఈ భావంతో పిలిస్తేనే దేవుడు పలుకుతాడు అని ఇలా మాట్లాడుతున్నారండి. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఆ భావం అర్థం కాలేదు కనుకనే అలా మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఆలోచించినప్పుడు రవి రవి అనగానే ఎవరు? సూర్యుడు. అందులో ఉన్నటువంటి భావాన్ని ఆలోచించాలే గాని రవి అనే 2 అక్షరాలను చూడకూడదు. ఆ పేరులో సూర్యుడు, వెలుగు, వేడి, ప్రకాశం, తేజస్సు, ఇలా ఎన్నో భావాలున్నాయి. అందుకే ఒకసారి మనం బైబిల్లో మరో మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకును అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మనం చూడగలిగితే అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరం అయితే చంపును కానీ జీవింపచేసేది ఏదంటే ఆత్మ. ఆత్మయే జీవింపచేయనని పై మాటల్లో ఉన్నటువంటి అక్షరాల్లోని శబ్దాన్ని బట్టి కాక ఆత్మను బట్టి భావాన్ని ఆలోచించే వారిగా మనం అందరం ఉండాలి అని మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఇదిగో జీవింపజేసేది ఏదంటే ఆత్మ జీవింపజేస్తుంది అని. అందుకే క్రీస్తు యొక్క భావాన్ని తెలుసుకున్న వారు ఏమంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, మరియు కనికరంనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ
ఇంతకీ మీరు ఏం తెలుసుకోవాలన్నప్పుడు వాక్య భావాన్ని మీరు తెలుసుకోవాలి. భావాన్ని గనక మీరు తెలుసుకొని ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురని చెప్తున్నారండి. అంటే ఎలా చదవాలన్నప్పుడు భావాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక మరో సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే వాక్యాన్ని ఎలా చదవాలంటే విభజించాలి. వాక్యమును సరిగా విభజించాలి. ప్రతిదానికి విభజించే పద్ధతి ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే మనం ఏదైనా విభజించాలనుకోండి, వేరుపరచాలి. వేరుపరిచేటప్పుడు అన్ని ఒకేలాగా ఇప్పుడు ఇప్పుడు విభజించే విధానంలో అన్నిటిని ఒకేలాగా విభజిస్తారంటే లేదు. అరటి పండు ఉంది, అరటి పండు తినాలి. అరటి పండుని మనం యాపిల్లా కట్ చేసుకొని తినడానికి అవుతుందా? కుదరదు. ఎలా తినాలి? అరటి పండును పైన తొక్కవలిచి తినాలి. అదే యాపిల్ పండుకి పైన తొక్క తీసి తినగలమా? లేదు, అలా రాదది. దాన్ని కట్ చేసి తినాలి. అంటే ఒక పండు తినే విషయంలో మనం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి పండ్లు తినే విషయంలోనే విభజించి తినాలి. ఎందుకు తొక్కతో తినొచ్చు కదా? తొక్కతో తినరండి అరటి పండు. మరి ఒలిచి తింటారు. మరి అదే దేవుని వాక్యాన్ని కూడా ఎలా మరి చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని సరిగా విభజించేయాలి. విభజించే పద్ధతి ఉంది. ఒకసారి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ చెప్తున్నానండి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను, అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడమంటున్నారండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. కానీ బైబిల్ కలిగిన క్రైస్తవులే వాక్యాల్ని కలిపి చెరిపేస్తున్నారు. అందుకే అలాంటి వారి కొరకు దేవుడు మరో మాటను రాయిస్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, గనుక మీరిక వానిని క్షమించండి 17వ వచనం అక్క. కావున ఇటు సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇక్కడ చెబుతూ మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, దేవుని వాక్యాన్ని ఆనాటి కాలంలోనే ఏం చేశారంటే కలిపి చెరిపేశారు. అందుకే ఇదిగో మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే అనేక మందిగా మరి ఉండకుండా ఎలా ఉండాలంటే విభజించి మరి దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా, ఇదిగో దేవుని మాటలు ఏమైతే చెబుతున్నానంటే ఆ మాటలో ఉన్నటువంటి ఆ భావం ఏంటో, ఆ అర్థం ఏంటో అన్నటువంటి విషయాలు ఎక్కడ కూడా మారిపోకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగానే బైబిల్లో ఉన్నటువంటి మాటలను చెప్పాలి. కనుక ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలను ప్రారంభంలోనే కలిపి చెరిపే వారికి అనేక మంది ఉన్నట్లుగా దేవుడు రాయించడం జరిగిందండి. బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిందని మనం తెలుసుకున్నాం. ఇక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అంటున్నారండి. మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో తేడా వస్తే దేవుడు క్షమిస్తానంటే దేవుడు క్షమించడు, క్షమాపణ కూడా ఉండదని చెప్తున్నారండి. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఇంతకీ ఈ బైబిల్ని ఎందుకు చదవాలి? బైబిల్ను మనం ఎందుకు చదవాలి? ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు.
అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాల్లో ఏమున్నాయని చదవాలి మనము? ఎందుకు చదవాలంటే ఇదిగో లేఖనం యందు మనకు నిత్య జీవం ఉంది అని చదవాలి. ఎందుకు చదవాలి అని అన్నప్పుడు ఇదిగో లేఖనం నందు మనకు నిత్య జీవం ఉంది అని తలంచుచు వాటిని పరిశోధిస్తూ చదవాలన్నమాట. బైబిలు మరి మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసుకున్నట్టుకు, చనిపోయిన తర్వాత మరో బ్రతికుందని, ఇదిగో భూమి మీద సరి చేసుకున్నట్టుకు అవసరం ఏదన్నప్పుడు బైబిల్ అంటే పరలోకానికి మార్గం బైబిల్ అన్నమాట. ఈ బైబిల్ పజిల్లా ఉన్న బైబిల్ను పరిశోధించకపోతే, బైబిల్ను చదవకపోతే ఇదిగో ఆ మార్గం మనకి కనబడదు. కనుక మనం ఏం చేయాలంటే ఆ మార్గం తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివి ఇదిగో ఆ మార్గాన్ని తెలుసుకొని బ్రతకాలి. అలా బ్రతకగలిగితే మనం పరలోకానికి చేరగలం. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడ సుఖదినమును సుఖముగా ఉండమంటున్నారు. ఆపద్దినమందు యోచించమంటున్నారు. తాము చనిపోయిన తరువాత జరుగు దాని గురించి నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖాలను ఏం చేశారంటే జతపరిచారు. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి మాటలు. దేవుడు బైబిల్ను ఎంత ఉన్నతంగా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి మన చేతికి ఇవ్వడం జరిగిందండి. బైబిల్ను అర్థం చేసుకోకుండా ఉన్నా లేక సుఖ దుఃఖములలో పడిపోయి మనం ఈ మార్గాన్ని ఛేదించి తెలుసుకోవాలని నిజమైన కుమారుడిగా, నిజమైన కుమార్తెగా దేవుని ఎదుట మనం అందరం కూడా కనపరుచుకోవాలి. ఈ పరీక్షలో మనం అందరం కూడా ఏమవ్వాలంటే నెగ్గాలి. దేవుడు ఏ విధంగా రాయించారో, దేవుడు రాయించినటువంటి మాటలు, దాని వెనుక ఉన్నటువంటి ఆ భావం, దేవుడు ఎందుకు మరి తన పిల్లలే పరలోకానికి రావాలంటే ఇదిగో మరి నా పిల్లలను నా దగ్గరికి నడిపించే మార్గంగా ఈ బైబిలే ఉండాలని 66 పుస్తకాలుగా చక్కగా మన చేతిలో మరి దేవుడు రాయించి ఇవ్వడం జరిగింది. కనుక ఇదిగో బైబిల్ అనగానేమో బైబిల్ దాన్ని ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, మరి చదువుతున్నంటే మనం ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మరి చక్కగా నేర్చుకున్నాం. ఇంతకీ బైబిల్ అనగానేమో అన్నటువంటి విషయాన్ని మరలా ఒకసారి మనం ఆలోచిద్దామండి. బైబిల్ అనగానే బైబిల్ అనేది అది ఒక బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ అనగా గ్రంథం లేదంటే పుస్తకము. ఇది పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రం, దేవోక్తులు, లేఖనాలు, నిబంధన గ్రంథము, ప్రవచన గ్రంథం అని కూడా దీన్ని అంటారు. ఇంతకీ బైబిల్ నందు ఎన్ని నిబంధనలు ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ నందు 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఆదిమ హిబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఆదిమ గ్రీకు భాషలో వ్రాయబడింది. మొత్తము 66 పుస్తకాలు. ఎంతమంది రాశారని అన్నప్పుడు 42 మంది భక్తులు పైగా ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా వృత్తులు చేసేవారు రాశారు. వీళ్ళ ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, శాస్త్రులు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, జాలర్లు, అపోస్తులు, వైద్యులు, సుంకరి, డేరాలు కుట్టేవారు, వీరందరూ ఉన్నారు. మరి ఇంతమంది వ్రాసిన బైబిల్ అంతా కూడా ఎలా ఉంది అని అన్నప్పుడు ఒకే భావం కలిగి ఉంది. కనుక మరి దీనిలో వ్రాయించింది ఎవరని అన్నప్పుడు దేవుడు రాయించాడు. బైబిల్ రాయడానికి సుమారు ఎంత కాలం పట్టిందని మనం ఆలోచన చేయగలిగితే సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. అప్పుడు కాగితాలు కానీ మరి లేవు కనుక రాతి పలకల పైన చర్మపు కాగితాల మీద గంధపు చుట్టలుగా వ్రాయబడిందని మనం తెలుసుకున్నాం. ఇక బైబిల్ని ఎలా చదవాలి? బైబిల్ ఎలా చదవాలంటే బైబిల్‌ను పరిశీలనగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాలంటే విషయాలు ఏంటివి అని అన్నప్పుడు కాలము, సందర్భము, భాష, భావం. ఇంతకీ వాక్యాన్ని ఎలా చదవాలన్నప్పుడు వాక్యాన్ని సరిగా విభజించి చదవాలి. బైబిల్‌ను మరి ఎందుకు చదవాలి అని అన్నప్పుడు బైబిల్‌ను దేవుడు నిత్య జీవాన్ని మనకు కలిగిస్తాడు కనుక బైబిల్ ఒక పజిల్ లాంటిది కనుక దీనిని మనము ఆలోచిస్తూ చదవాలి. ఇక బైబిల్ పరిశీలనగా చదవాలన్నది ఎక్కడెక్కడ ఉన్నదో అన్నటువంటి విషయాలను మనం ఆలోచించాం. బైబిల్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలని మనం ఆలోచించాం. ఇదిగో దేవుని మాటలు మరి వాక్యాన్ని సరిగా విభజించి చదవాలి అని నేర్చుకున్నాం. చివరిగా ఎందుకు బైబిల్ చదవాలి అని అన్నప్పుడు ఇదిగో మనకి లేఖనం యందు నిత్య జీవం ఉన్నది. మనం అందరం మరణించిన తర్వాత ఆ తండ్రి ఉన్నటువంటి ఆ లోకానికి చేరుకోవాలంటే
ఇదిగో భూమి మీద ఉన్నప్పుడే దేవుడు రాయించి ఇచ్చినట్టు ఈ బైబిల్ మనం చదవాలి. అలా చదివితే మనకు నిత్య జీవం దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనం అందరం నేర్చుకున్నాం. ఓపికగా విన్న మీ అందరికీ కూడా మరోసారి క్రీస్తు యేసు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ, బైబిల్ అనగానేంటి, దాన్ని ఎలా చదవాలి అన్నటువంటి అంశాన్ని మరి చాలా ఆసక్తిగా విన్న మీ అందరికీ కూడా మరోసారి క్రీస్తు యేసు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనాలు. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ పిల్లలుగా మేమందరం కూడుకొని నాయన బైబిలు అనగానేంటో, దాన్ని ఎలా చదవాలో అన్నటువంటి విషయాన్ని మేమందరం కూడా ధ్యానించడానికి మీరు మాకిచ్చినటువంటి కృప కొరకై మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ రోజు తండ్రి మరి ఎంతో మంది బైబిల్ ఎలా చదవాలో అర్థం కాక నాయన అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరైతే తండ్రి మరి నాయన మీ పిల్లలుగా ఉంటే మేమందరం బైబిల్ ఎలా చదవాలో అన్నటువంటి విషయాన్ని మీరు మాకు నేర్పించిన విధానానికే మీకు వందనాలు. ఇదిగోనైనా లేఖనంలో యందు నిత్య జీవం కలదని మేమందరం తలంచుచు ఎల్లప్పుడూ తండ్రి మనైనా మీ మాటలు మేము ధ్యానిస్తూ మీరున్న లోకానికి తండ్రి మేమందరం చేరుకునే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి వారము మానక నిర్వహిస్తున్నటువంటి మీ పిల్లలు పెద్దలు నాయన పౌలన్న గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి సారా గారు చేస్తున్నటువంటి జీవనోపాధి విషయంలో కూడా మీరే తోడుగా నడిపించండి. ఎంతమంది తండ్రి మానక ప్రతి వారం మీ మాటల పట్ల ఆసక్తితో తండ్రి మీ మాటలు నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఇంకా ఉన్నతమైన మీ యొక్క మహాజ్ఞాన సంగతులు మీ పిల్లలందరూ నేర్చుకోగలిగినట్లు మీరు కృప చూపించగలరని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క. ఇప్పుడు క్రొత్త క్రొత్త నిబంధనలు ఉన్నాయి కదా అక్క. మత్తయి వార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అవునన్నా. అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బయట మార్కెట్ లో. మనం ఓకేనా. చూసినప్పుడు అంటే మార్కెట్ కి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి కొత్త నిబంధనలు ఇస్తున్నారు అనమాట. దాంట్లో ఓకే మనం అన్న. సోషల్ మీడియాలో చూసినప్పుడు కొంతమంది ఐందవ సోదరులు మరి వాటిని తీసుకొచ్చి కాల్ చేయడము, మీ గ్రంథం ఎందుకు మాకు పంచుతున్నారు అని చెప్పడం అనేది అంటే మనకి ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అది అవునన్నా. పంచి పెడుతున్నారు బయట. ఆ పంచి పెట్టడం అనేది అంటే అన్యులకి ఎలా అర్థమవుతుంది బైబిల్ మనం చదువుకున్నప్పుడు? మనకి ఇన్ని గుర్తింపులు మనం చేయబట్టితే బైబిల్ అర్థమవుతుంది, కానీ డైరెక్ట్ గా క్రొత్త నిబంధన ఇచ్చేస్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనేది ప్రశ్న. వాళ్ళకి అలా అర్థం కాదు కదన్నా. మన వాళ్ళు పంచాలని ఒక ఉద్దేశంతో పంచుతున్నారు గాని మనం ఇప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి సువార్త చెప్పొచ్చన్నా. ఎలా చెప్పొచ్చంటే బైబిల్ ఇస్తేనే సువార్త చెప్పినట్లు కాదన్నా. వాళ్ళకి క్రొత్త నిబంధన ఇచ్చి సువార్త పత్రికలు ఇచ్చి ఇదిగో మీరు ఖచ్చితంగా దీన్ని చదవండి, మీరు దీన్ని చదివితేనే మీరు మరి నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు అని చెప్తే అర్థం కాదన్నా. మనం ఎలా చెప్పొచ్చంటే ఇప్పుడు మనము ప్రకృతిని చూపించి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, దేవుడు సృష్టిని ఎంత ఉన్నతంగా చేశాడు. ఇప్పుడు ఒక డెకరేషన్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కి ఒక సెట్టింగ్స్ చేసుకుంటామన్నా. అలా ఒక సెట్టింగ్ చేసుకున్నప్పుడు అది ఎంత వరకు ఉంటుందన్నప్పుడు ఒక దానిలో ఉన్నటువంటి ఆ ఫ్రెష్‌నెస్ కొంతవరకే ఉంటుంది. అంతేగాని మరి ఒక రోజు అయిపోయిందనుకోండి వాడిపోతుంది. అంటే దాని మొదట ఉన్నటువంటి ఆ క్వాలిటీ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఆ రంగు కానివ్వండి, అవన్నీ చేంజ్ అయిపోతూ వస్తుంది. కానీ దేవుడు పెట్టినటువంటి ప్రకృతిలో ప్రతీది కూడా అలానే ఉంది గదన్నా! సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనకి నీళ్ళిస్తున్నాడు. దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తున్నారు. ఒక రైతు ఒక విత్తనాన్ని విత్తి వెళ్ళిపోతున్నారు. రైతు విత్తనాన్ని పొలంలో విత్తి వెళ్ళిపోతున్న తర్వాత అవి మొలకెత్తగలుగుతున్నాయంటే భూమిని ఎవరు తడపాలి? దేవుడు తడితేనే అవి మొలకెత్తుతున్నాయి. అలా మొలకెత్తి పైకొచ్చి మరి 2 ఆకులతో ప్రారంభమై ఒక మహావృక్షం అవుతుంది. అదే వృక్షంలోనే అనేక పండ్లు ఇవ్వగలుగుతున్నాయంటే రైతేమన్నా దాన్ని చేయగలుగుతున్నాడంటే చెయ్యలేడు. కానీ దీన్ని వెనక ఎవరున్నారన్నప్పుడు దీని వెనక ఆ శాస్త్రవేత్త లేదు. దీని వెనక రైతు లేదు. అలాగని ఆ సైంటిస్ట్‌గా పిలువబడుతున్నటువంటి ఎవరు కూడా లేరు. కానీ దానికి రూపాన్నిచ్చేది ఎవరన్నప్పుడు దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే ఇవ్వగలరు. అలా మనం సృష్టిని చూపించి కూడా వాళ్ళకి సువార్త చెప్పొచ్చన్న. ఖచ్చితంగా బైబిల్‌నిచ్చే మనం సువార్త చెప్పాలి అన్నటువంటిది లేదన్న. రెండవది మన ప్రవర్తనను బట్టి కూడా మారొచ్చు. మనం ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నాము. మన మాటను బట్టి,
మనం నడుచుకునే విధానాన్ని బట్టి, తర్వాత మన మన మనం ఉంటున్నటువంటి ఇంట్లో మనం ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి, పక్కన ఎదిరింటి వాళ్ళతో ఉన్నటువంటి ఐక్యతను బట్టి, అంటే క్రైస్తవులంటే వీరి దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని మన ప్రవర్తనను బట్టి మారే విధంగా కూడా మనం మార్చుకోవచ్చన్న. కరెక్ట్ అక్క. థ్యాంక్ యూ అక్క. బ్రదర్, వందనాలు బ్రదర్. ఒక్క మాట, మనము అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇవి ఒకవేళ ఏదో ఈ చేతికి ఇచ్చినారు కదా అది చూద్దాము అని కొంతమంది చదివి మారిన వాళ్ళు కూడా ఉన్నారు బ్రదర్. మన పాంప్లెట్స్ కానీ మనం ఏదైనా పత్రికలు కరపత్రికలు ఇస్తాం కదా, అలా 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 చదివిన వారు కూడా ఉండకపోలేదు బ్రదర్. ఇవ్వడంలో తప్పు లేదు, కానీ అయితే పందుల ఎదుట మీ ముత్యములను పారవేయకుడు అన్నాడు కదా దేవుడు. కాబట్టి అలాంటి వారి మూర్ఖులకు ఇవ్వడము తప్పే బ్రదర్. కాకపోతే అలా పత్రికల వరకు ఓకే అమ్మగారు, పత్రికల వరకు ఓకే. మనలో కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రొత్త నిబంధన మనకి ఏమున్న మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్తగా ఉన్న బైబిల్ తీసుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి వారికి ఎక్కడ ప్రారంభించండి, ఏ గ్రంథం చదవాలి, మొదటి నుంచి చదవాలా, మధ్యలో చదవాలి, ఏం చదవాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ క్రొత్త నిబంధనలు ఇవ్వడం కంటే మీరు అన్నట్టు చాలా ఈజీగా చదువుకోవడం, అంటే ఒక పేజీలో 2 పేజీల్లో చదివే ట్రాక్స్ ఏమంటారు, లేకపోతే పత్రికలు ఏమంటారు, అవి మీరు అన్నట్టు ఇచ్చి చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. మరి తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అదే బ్రదర్, అది మత్తయి అంటే కొత్త నిబంధన అంటే పాత నిబంధన గ్రంథము చదవాలంటే కష్టం కాని బ్రదర్ గారు, కొత్త నిబంధన చదవడానికి ఈజీగానే ఉంటది, తెలుసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటది బ్రదర్ గారు. చెప్పాలంటే కొత్త నిబంధన చదవడం వల్ల తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలంటే. కాకపోతే వాళ్ళు వేరే ఉద్దేశంతో వాటిని కాల్చాలని వాళ్ళు బలవంతంగా ఇవ్వడం బట్టి వాళ్ళు అలా చేశారంటే అది వాళ్ళ మూర్ఖత్వం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.